త్వరగా వెళ్తే దొరికితే దొరకదు, ఇప్పుడేం అర్థం కావట్లేదు అసలు. ఫ్రెండ్స్, ఆ కొండ అవతల నుంచి ఈ కొండ దగ్గరకు వచ్చాం. మన ఈ మధ్యలో డ్రోన్ పడింది, సిగ్నల్ కూడా మొత్తం కట్ అయిపోయింది. ఏడ దాకా వచ్చింది నీకు ఆ ఎదురు కూడా పొలం లొకేషన్ ఏది పోయింది, డ్రోన్ లొకేషన్ పోయింది. దారి లేదు, ఏం లేదు. దాక్కి వెళ్ళినా బాగా. సరేనా, అందుకే అది ఇది పట్టుకొని అటు వెళ్ళిపోదాం అంటున్నా. దగ్గర చాలా కష్టపడి మేమైతే కొండపైకి ఎక్కాము. డ్రోన్ అయితే కనపట్టలేదు, అంటే ఇంకా లొకేషన్ దగ్గర చేరుకోవాలా, ఎందుకంటే మేము తెచ్చుకున్న వాటర్ మొత్తం కూడా అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసరికి బెల్లంకొండ ఫోర్ట్, ఇది వచ్చేసరికి పిడుగురాల దగ్గర. అసలు ఈ రోజు మనం యాక్చువల్ గా వేరే ఊరు వెళ్ళాలి. అసలు ఎందుకు వచ్చానా ఈ ఊరు అనిపించింది. మనకి దగ్గర దగ్గర ₹1,00,000 నష్టం జరిగింది ఈ రోజు. ఫ్రెండ్స్, తప్పుగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, కొంచెం ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నా. మనం బెల్లంకొండ ఫోర్ట్ వీడియో తీద్దామని మనం వచ్చాం కదా, అయితే మనం వీడియో తీస్తున్న టైంలో డ్రోన్ పైకి ఎగరేసాం. డ్రోన్ ఒక్కసారిగా గాలికి దూరంగా వెళ్ళిపోయింది కొండల్లోకి. చాలా ఫ్రస్ట్రేషన్, చాలా కోపం వచ్చింది. ఎందుకంటే మనకి వ్యూస్ వచ్చేది అంతంత మాత్రం 10,000, 20,000, 30,000. ఇంత దరిద్రమైన వ్యూస్ ఏ ఛానల్ కి రావు. యూట్యూబ్ మొత్తం మీద కష్టపడ్డ ఫలితం లేని ఒకే ఒక ఛానల్ విక్రమ్ విహారీ ఛానల్. వ్యూస్ సరిగ్గా రాకపోయినా క్వాలిటీ గానీ, వాయిస్ గానీ, మ్యూజిక్ గానీ, ఎడిటింగ్ గానీ ఏ మాత్రం తగ్గకుండా ఫస్ట్ నుంచి అలాగే వస్తున్నా. ఆఖరికి ఆడోళ్ళు ఇంట్లో పిల్లల ముడ్డి కడినా కానీ 2-3 లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఇంకొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే 1 మిలియన్. అసలు ఇంకా ఏదన్నా మంచి యూట్యూబర్ చూసి గొడవ పెట్టుకున్నామంటే వ్యూసే వ్యూస్, లక్షల వ్యూస్ వస్తాయి. కానీ ఏ ఒక్క పిచ్చి కంటెంట్ కూడా ఇప్పటిదాకా నేను మన ఛానల్లో పెట్టలేదు. అంతేకాదు ఇప్పటిదాకా మనకి చాలా ప్రమోషన్స్ వచ్చాయి, దానివల్ల నష్టం అని చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. ఈ రోజు వీడియో అయితే మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. అసలు ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి పిడుగురాళ్ళ, తెలుసు కదా, పల్నాడు ప్రాంతం. పిడుగురాళ్ళ నుంచి ఒక 12-15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లంకొండ. ఈ బెల్లంకొండ అనేది మాకేంటంటే ఈ చుట్టుపక్కల గుంటూరు జిల్లా మొత్తం మీద చాలా ఎత్తైన కొండ. ఈ కొండ మీద ఒక ఫోర్ట్ ఉంది, అంటే ఒక పెద్ద కోట ఉంది. ఈ కోటని చాలా మంది రాజులు 13వ శతాబ్దం రెడ్డి రాజుల దగ్గర నుంచి శ్రీకృష్ణదేవరాయలు 15 అక్కడ నుంచి ఆ గజపతి రాజులు గారు ఉండే తర్వాత ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ పోటీ పడి మరి ఈ కోటను అయితే పరిపాలించారు. మనకి విజయవాడ దగ్గర కొండపల్లి ఫోర్ట్ ఉంది, గుంటూరు దగ్గర కొండవీడు ఫోర్ట్ ఉంది, ఇక్కడ మాకు బెల్లంకొండ ఫోర్టు. ఈ పల్నాడు ప్రాంతానికి మొత్తానికి బెల్లంకొండ ఫోర్టు అంత ఫేమస్. పైన చిన్న చిన్న టెంపుల్స్ పురాతనమైనవి, జైళ్ళు అయితే భయంకరంగా ఉంటాయి. అసలు మాకు ఈ చుట్టుపక్కల ఈ కోట అంటేనే మామూలు కొడదు, అంత ఫేమస్. కాకపోతే ఏంటంటే పైన మనకి షాపులు కానీ వాటర్ కానీ ఒక టూరిజం లాగా ఏమి అవైలబుల్లో ఉండవు. ఓన్లీ పురాతనమైన అంటే ఓల్డ్ రాజులు కట్టించినవి మాత్రమే మనం పైన చూస్తాము. కాకపోతే కొండ పైకి ఎక్కిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది, మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. చరిత్ర కూడా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్తాం, మాట్లాడుకుందామండి. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ కిందకి రావాలి. పైన వాటర్ ఉండవు కదా, వాటర్ తీసుకుని వెళ్ళాలి. అదంతా వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్లో మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, ఓకేనా? వెళ్దాం పదండి. స్టెప్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి, ఓకే? కమాన్. ఇప్పుడు నేను ఎక్కుతున్న ఈ కొండ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడి నుంచి చూసినా కానీ ఈ కొండ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మామూలు కొండ కాదు ఫ్రెండ్స్, ఎంత ఎత్తు ఉంటుందంటే ఆకాశం మేఘాలకు తాకుతుంది. గాయ్స్, అదిగోండి బెల్లంకొండ, అదే ఊరు మొత్తం కూడా. కోట కింద కూడా మనకి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి, చాలా ఓల్డ్ టెంపుల్స్, రాజులు కట్టించినవి. అదిగోండి ఆ ఎదురు కొండ మీద కూడా ఒక చిన్న గుడి ఉంటుంది, అదంతా బెల్లంకొండ. అవి వచ్చేసరికి ఏమో పిడుగురాళ్ళ కొండలు అంటారు, పాపి కొండల. స్టెప్స్ ఎక్కుతున్నాం, స్టెప్స్ ఎక్కువ దూరం ఉండవు. స్టెప్స్ వచ్చేసరికి సగం దూరం ఉంటాయి. సగం దూరం తర్వాత మొత్తం పెద్ద పెద్ద బండరాల మీద నడవాలి. నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా 4-5 ఒక బ్యాచ్ లాగా రావాలి, ఒకళ్ళిద్దరు ఎవరు రారు. ఎందుకంటే జన సమూహం అనేది, జనాలు అనేది ఎవరు ఉండరు ఇక్కడ.
పైన చుక్క నీళ్ళు కూడా దొరకవు. అదే వర్షాకాలంలో అయితే ఒక వాటర్ ఫాల్ లాగా పైనుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు వాటర్ ఉండవు కాబట్టి వాటర్ కింద నుంచి తీసుకెళ్తున్నాం. అయిపోయింది. అప్పుడే లేదు, అప్పుడు 10% కూడా ఎక్కల. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు. మనం కొండ ఎక్కుతున్నప్పుడు మనకేంటంటే సీతాఫలాల చెట్లు ఎక్కువ కనిపిస్తాయి. చాలామంది కింద నుంచి వచ్చి సీతాఫలాలు మొత్తం కోసుకొని వెళ్తారు. ఇక్కడ ఎప్పుడో రాత్రి కట్టించిన మెట్లు ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక 10% వచ్చాము. చాలా బాగుంది లొకేషన్. ఇంకా టాప్ వ్యూకి వెళ్ళిన తర్వాత సూపర్ ఉంటుంది మొత్తం. ఇంకా కొంచెం దూరం కూడా ఎక్కలేదు, అప్పుడే వాళ్ళ పని అయిపోయింది. నడుద్దాం వద్దా, నడవండి, కొంచెం స్పీడ్ పెంచండి. దాదా దాదా చాలాసేపటి నుంచి నెమ్మలు బల్లి అరుస్తున్నాయి ఆ కొండ మీద. ఎంత సౌండ్ చేస్తున్నాడు అంటే ఇక్కడ దాకా కనిపిస్తున్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ నెమ్మలు మొత్తం. గ్యాస్ చూసారా, జాంపల్ చెట్లు ఇవే, అడవి జాంపల్ అంటారు. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే వరకు ఒకసారి చెప్పండి. అయిగోండి నెమ్మలు ఒకటే సౌండ్ చేస్తున్నాయి. గుత్తులు గుత్తులు కాసా చూడండి. చెట్టు నిండా జాంపల్లే. చూసారా ఒక్కొక్క కొమ్మకి ఎన్ని వచ్చాయో. సో కాకపోతే ఏంటంటే ఇంకా పండలేదు, ఈ చెట్లు మొత్తం అయ్యే కొండ మీద. అమ్మో గాయస్, భయంకరంగా సౌండ్స్ వస్తున్నాయి చూడండి. ఓ మై గాడ్ గాయస్, మెట్లు ఆగిపోయి చూడండి. ఇక్కడ నుంచి మొత్తం రాళ్ళు స్టార్ట్ అయినాయి. ఇవ్వండి మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళు. అంటే ఒకప్పుడు ఏనుగులు గుర్రాలు ఇక్కడ నుంచి అప్పుడు ఫ్లాట్గా ఉండేది. తర్వాత ఏంటంటే డ్యామేజ్ అయితే ఇట్లా అయిపోయినాయి. అందరూ రాజులు మొత్తం ఒంటెలు గుర్రాలు ఏనుగులు మొత్తం అన్ని ఇదే దారిలో వెళ్ళిపోయినాయి. అదిగోండి ఆ పైకి వెళ్ళాలి మనం, చాలా హైట్ ఉంది ఇంకా. అదిగోండి గురుజు కొండ మీద చివరిలో మొత్తం 7 కొండల మీద కట్టిన కోట అక్కడుంది. వెళ్దాం. గాలేంద్రా, చెట్లు బాగా ఊరిపోతున్నాయి. లొకేషన్ చూస్తే మొత్తం కొండలే కనపడుతుంది. ఇంకెక్కడ కూడా మనకి ఏం ఇల్లులు కూడా కనిపించలే. ఏమైందిరా? ఊరి గాలేంద్రా బాగా పెట్టొస్తుంది అసలు. మామూలుగా లేదు, చెట్లన్నీ ఇట్లా బాగా ఊగుతున్నాయి. వాన పడితే ఏమన్నా హైట్ బాగా హైట్కి వచ్చాం కదా, చాలా అడుగుల హైట్ వచ్చేసరికి గాలి ఎక్కువ వస్తుంది. వామ్మో, ఏంది ఎంత పెద్ద గాలి! తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది గాయస్. జాంపలు అయితే మామూలుగా లేవు. ఈగా జాంపలు ఇవి చెట్టు గుర్తు పెట్టుకుని ఇదిగోండి. చెట్టు చూడండి ఎలా పండియో, ఫుల్ కూడా చూసారా. చూసుకోనండి, మెట్లా అయిపోయినాయి, మళ్ళీ రాళ్ళు వచ్చినాయి. వామ్మో, ఈ చెట్టు ఏంది, దయ్యం చెట్టా? రాత్రి ఇప్పుడు వస్తే దెబ్బ తడుచుకుంటాంగా. వామ్మో, ఎక్కువ ఎక్కువ రావాలి రావాలి దాబానా. ఎండ వస్తుంది, స్టార్ట్ అవుతుంది ఎండ. అమ్మ మెట్లు వచ్చినాయి రా మళ్ళీ.
కొంచెం దూరం మెట్లు, కొంచెం దూరం రాళ్ళు, సరిపోయిందిరా బాబు. చెట్టు మాత్రం మామూలుగా లేదు, భయంకరంగా ఉంది గోపి. అసలు భయం వేస్తుంది చెట్టుని చూస్తుంటేనే. ఫైనల్గా మనం వచ్చేసాం, అదిగోండి వచ్చేసాం చూడండి. కోట గోడ ఎన్ని వేల అడుగులు ఎత్తులో ఉన్నామో తెలుసా, మామూలుగా లేదు. వెళ్దాం రండి. కొండ పైదాకా వచ్చామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చాలా మంది కింద నుంచి కొండను చూసి భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. అంత పెద్ద కొండ మీద ఉన్న ఫోర్ట్ ఇది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు బెల్లంకొండ ఫోర్ట్. ఇదే కొండకున్న మెయిన్ ఎంట్రన్స్ పాయింట్. ఎవరైనా ఇటు నుంచి లోపలికి రావాల్సిందే. 1122 సంవత్సరంలో కట్టించిన కోట. కానీ పరిపాలించిన వాళ్ళ లిస్ట్ తీస్తే చాలా ఉంది. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ముసునూరి కమ్మరాజులు అంటే ఈ దుర్గం, ఈ కోటని 1120 సంవత్సరంలో నిర్మించారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది రాజులు పరిపాలించిన తర్వాత రెడ్డి రాజులు, తర్వాత గజపతి రాజులు, అక్కడి నుంచి 15వ శతాబ్దంలో మన శ్రీకృష్ణ దేవరాయలు గారు. అయితే ఈ కోటలో ఎక్కువ భాగం కట్టించింది రెడ్డి రాజులు అని చెప్తారు. కొండవీటి ఫోర్ట్ కట్టించారు కదా వాళ్ళే. అసలు ఈ కోట వైపు టూరిస్టులు తిరిగి కూడా చూడరు, అట్లా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మేకలు గొర్రెలు కాసుకుంటారు చూసారా, వాళ్ళు వస్తా ఉంటారు. ఇక్కడ పైన స్టే చేస్తారు. అప్పుడప్పుడు బర్రెలు కూడా మనకు కనిపిస్తాయి. ఊర్లో ఉన్న కొంతమంది ఆవులు, మేకలు, బర్రెలు అన్ని కొండకు తోలుకొస్తారు. ఫ్రెండ్స్, అంతేకాదు ఇప్పుడు ఊర్లో పట్టించుకుంటేనే గుడిని తవ్వేస్తారు దొంగలు. ఇక పట్టించుకోకుండా ఎంత ఎత్తులో ఉంటే ఈ గుడిని ఏ రేంజ్ లో దొంగలు తవ్వుంటారో ఒక్కసారి ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి గేట్ దగ్గర ఉన్నాం కదా, మెయిన్ ఎంట్రన్స్ పాయింట్. ఎవరైనా కానీ ఇటు నుంచే లోపలికి రావాలి, వేరే దారి ఏం లేదు. ఇంకా ఈ కోట మొత్తం వచ్చేసరికి దగ్గర దగ్గర 7 కొండల మీద కట్టారు. చుట్టూ 7 కొండలు లాగా ఉంటాయి. ఇక్కడ మనకి జైలు కానివ్వండి, మామూలుగా ఏదన్నా గూడాలు కానివ్వండి, రాజుగారి గది, టెంపుల్స్, మసీదులు మొత్తం ఏటు చెట్టు అన్ని ఈ కొండల మధ్యలోనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడే వర్షాలు పడడం వల్ల మొత్తం కూడా గుబురుగా అయిపోయింది. అయినా ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తా. వెళ్దాం పదండి. విగ్రహాలు ఎన్నండి? ఎవరో పూజ చేసుకోవాలనే అరే పాంగోడు కనపడిందా? ఏంటారా అది లోపల దీంతో పోటీ పడుతుంది. అందుకే అదిగో ఇదండి ఎట్టగొట్ట ఇదిగా చాలా వరకు మేము ట్రై చేసాము. కాకపోతే 3 వైపులా మనకి లాక్ చేసింది. కొద్దిగా సందు వచ్చింది చూపిద్దాం అనుకుంటే లోపల ఏదన్నా శివాలయం టెంపుల్ లాగా ఉంది. సాయిబాబా ఫోటో అయితే ఒకటి కనిపించింది. అన్ని గేట్స్ అన్ని లాక్ చేసి ఉన్నాయి. తర్వాత ఇందాక మీరు చూస్తే అక్కడ పెద్ద పెద్ద పాము ఒకటి కనిపించింది. ఉడుములు కానీ చాలా డేంజర్ ప్లేస్.
ఒంటరిగా మాత్రం అస్సలు రావద్దు. ఏదైనా కానీ ఒక 4-5 ఉండాలి ఈ ప్లేస్కి రావాలంటే. ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడండి. మొత్తం ఆ రాజులు కట్టించిన మొత్తం కూడా చెట్లు పెరిగిపోయి ఫుల్గా ఎవ్వరు రావట్లా ఇటువైపు, ఎవరు పట్టించుకోవట్లా. అందుకే లోన్లీగా అయితే అసలు ఒంటరిగా అయితే అస్సలు రావద్దు. ప్లేస్ కూడా చూస్తుంటే మాకే భయం అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఎందుకు నేను మాటగా అది హీరో గారు ఈ గదిలో పోతే అటు ఉంటుంది. ఆ గదిలో వాడికి వెళ్ళి అటు చూపిరా గది తలుపులు. కింద చూడు నీట్గా వచ్చారు. ఎడమడిపోయి రోజు కూర్చుంటారు కదా. రోజులంతా నీట్గా ఉంది. చేసుకునే బ్యాచ్ అటా గదిగా పైకి చూపిరా. పైన ఉంది కనబడుతుందా డ్రోన్? ఏం లేదు, డ్రోన్ పోయింది. ఇది సిగ్నల్ తీసుకొని వెళ్ళాలి మనం. స్టక్ అయిపోయింది, గాలికి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోదాం. అదే కింద చెట్ల పడింది, కనపట్ల డిస్కనెక్ట్ అయిపోయింది. డిస్కనెక్ట్ అయిపోయింది, వీడియో అయిపోతా. వెళ్ళిపోదాం అన్న, దబాని కిందకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఏంటంటే వీడియో మధ్యలో ఆపేసి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే డ్రోన్ పోయింది మాది. అసలు ఇప్పుడు అది దొరికిద్దో దొరకదో కూడా అర్థం కావట్లా. ఏడుంది కనపడుతుంది లొకేషన్? అదే ఇక్కడ నుంచి మనం వెనుక్కి వస్తున్నాం గోపి. నేను అందుకే అదే ఇది పట్టుకొని అటు వెళ్ళిపోదాం అంటున్నా. మిడిల్ దగ్గర స్టార్ట్ దగ్గర అయితే కాదన్నా, అసలు ఇది న్యాచురల్గా రావాలంటే ఏం చేయాలి? వాకింగ్ పెట్టుకుంటూ పోయింది అనుకుంటారు అక్కడికి. అట్లా పెట్టబాకు. శాటిలైట్ ఉంది చూడ. శాటిలైట్ ఉందా? పెట్టు అది పెట్టు. రావట్లేదు కదా దీనికి అది ఆన్ చేసి చెప్తా. హాట్స్పాటా? త్వరగా వెళ్తే దొరికితే దొరకదు. అసలు ఇప్పుడేం అర్థం కావట్లేదు అసలు. భలే పని చేసింది ఈ బెల్లంకొండ వీడియో. అసలు ఇట్లా జరిగిద్దని అనుకోలే. వీడియో అయిపోవచ్చింది, ఇంకా డ్రోన్ షాట్లు వేస్తే కంప్లీట్ అవుతుంది అనుకున్నా. ఏంది ఏడదాకా వచ్చింది? కొండ చుట్టూ తిరిగిపోవాలి కదా, సిగ్నల్ కట్ అయిద్దామని భయం పడుతుంది కదా. సిగ్నల్ కట్ అయితే ఇంకా పోయినట్టే. ఇంకా సిగ్నల్ ఒక్కటే ఇప్పుడు మనకు ఆధారం. పడిందిలే కానీ చిన్నగా ఉంటుంది కదా చెట్లు సందని ఆడెత్తుతాం మనం. పెద్దది కూడా కాదు, చిన్నది అది. అడావుడిగా రాళ్ళని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆడ కింద పడతాను భయం వేస్తుంది. దాన్ని వచ్చి చూడు గాలి, ఈ గాలి వల్ల మాకు డ్రోన్ మొత్తం కూడా మిస్ అయిపోయింది. చిన్న రాను జాగ్రత్త. ఈరోజు నెలొచ్చా? ఈరోజు బాగా చుట్టూ తిరిగి వెళ్ళాలి. బాగా బా చూడు బాగా వెళ్దాం త్వరగా. అది దొరికిద్దో దొరకదో టెన్షన్ ఉంది. సిగ్నల్ చూపిస్తుందా? సిగ్నల్ పోయిందా? ఫ్రెండ్స్ ఆ కొండ అవతల నుంచి ఈ కొండ దగ్గరకు వచ్చాం. ఈ మధ్యలో డ్రోన్ పడింది, సిగ్నల్ కూడా మొత్తం కట్ అయిపోయింది.
దొరికితే దొరకదన్న భయంగా ఉంది అసలు. పొలంలో పెడితే మనకి ఇబ్బంది. అది కొండల్లోనే ఆడ రాళ్ళ కింద చెట్ల కింద పడింది అది అన్నా. అదే ఇంక డౌన్ అయిపోయిందిలే, ఇంకా గాలికి ఇంకా కిందకి వచ్చింది కదా, అట్లా ఎక్కలేకపోయింది. ఇంకా ఏడదాకా వచ్చింది ఇంక. అది ఆ కొండ స్ట్రైట్ మనకు కనపడింది చూడు కొండ. లొకేషన్కి ఎదురుగా మన ఇందా గుడికాడ నుంచి వేసాం డ్రోను, దాని స్ట్రైట్గా. ఇటు చాలా పెడితే ఆయన చూసి చెప్పేవాడు కదా. 3 కనెక్ట్ అయింది చూడు, అవలేదా? ఏడవుతుందిరా, ఆగిపోతుంది వస్తుంది. లొకేషన్ ఏది పోయింది, డ్రోన్ లొకేషన్ పోయింది. ఇటు సైడ్ కొండ అవతల పడి ఉండేది. అటుపోయి అటెళ్ళా, ఇటు కింద నుంచి దిగుదా, కింద నుంచి. ఒకసారి లొకేషన్ అంజే తిరిగిరా, ఒకసారి లొకేషన్ అంజే చూడు. ఫ్రెండ్స్ చాలా కష్టపడి మేమైతే కొండపైకి ఎక్కాము. డ్రోన్ అయితే కనపట్లేదు, అంటే ఇంకా లొకేషన్ దగ్గర చేరుకోవాలా. ఎందుకంటే మేము తెచ్చుకున్న వాటర్ మొత్తం కూడా అయిపోయినాయి. ఎందుకులే రిస్క్ అయితే మళ్ళీ దప్పక ఆరినట్టు మళ్ళీ ప్రాణాల మీదకి వచ్చిందని చెప్పేసి మేము వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వాటర్ ఇవన్నీ తీసుకున్నా మళ్ళీ ఈవినింగ్ కానీ రేపు కానీ వస్తాం. రాసుకెళ్ళి కదా అబ్బో, ఇది దారి లేదు, ఏం లేదు. దాక్కెళ్ళిన బాగా సరేనా, దారి లేక ఇది ఒక అడ్డ రోడ్డు కదా, అడ్డ రూట్ లాగా వెళ్ళిపోయాం కొండల్లో పడి. అంతా చెట్లు కంపలు రాసుకుపోయినాయి. డ్రోన్ మాత్రం అసలు దొరకలేదు. వాటర్ కూడా అయిపోయింది. వాటర్ ఆగిపోవడం వల్ల వెనక్కి రావాల్సింది. 60% వెళ్ళాం, ఇంకా 40% ఉంది. అందులోనూ ఛార్జింగ్లు కూడా అయిపోయినాయి. అంతా దరిద్రం అసలు ఫుల్. ఈరోజు అసలు ఏం కలిసి రాలేదు. రేపైతే మళ్ళీ వాటర్ తీసుకొని ఒక్కసారి ప్రయత్నం చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే 50,000 కదా, 50,000 కదా. రేపు మళ్ళీ ఒక్కసారి వచ్చి ట్రై చేస్తాం.